వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ముఖ్యంగా అందరి కళ్ళు పశ్చిమ బెంగాల్ మీద ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం విషయం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు. సరే, తమిళనాడులో పెద్ద హింసాత్మక ఘటనలు ఏమి జరగలేదు, కానీ ఇప్పుడు అక్కడ రకరకాల ఒక సెన్సేషన్ న్యూస్ రావడంతో ఏది అన్నీ చాలా ఎక్కువ మెజారిటీ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకేకి ఫేవర్గా ఉన్నాయని చెప్తే సడన్గా యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ, సర్వే సంస్థ, విజయ్ అక్కడ ఛాంపియన్ కాబోతున్నాడు. ఎంజీఆర్ తరహాలో, తెలుగులో ఎన్టీఆర్ తరహాలో ఆయన డైరెక్ట్గా సీఎం కుర్చీ అలంకరించబోతున్నాడు అని, లేదా కింగ్ కాకపోతే కింగ్ మేకర్ అవుతాడని, ఇలా రకరకాల సెన్సేషన్స్ అక్కడ జరిగాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే విపరీతమైన హింస జరిగింది. అక్కడ పోలింగ్ బూతుల్లో ఇది కానీ, అక్కడ అల్లర్లు కానీ, ఘర్షణలు కానీ, ఇది మన టీఎంసీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి విపరీతమైన గొడవలు జరగడం కానీ, స్వయంగా మమతా బెనర్జీ కూడా చాలా చోట్ల క్లెయిమ్ చేయటం, ఆవిడ తర్వాత ఈవీఎం మీద ఒక బటన్కి టేప్ అంటించేసి అది కనపడకుండా చేశారు అని చెప్పేసి, బీజేపీ ఏమో టీఎంసీ చేసిందని, టీఎంసీ ఏమో బీజేపీ చేసిందని. సో ఇలా రకరకాల ఇవి అనేక హింసాత్మక ఘటనలు, ఘర్షణలు, ఇవన్నిటి మధ్య పోలింగ్ మాత్రం 90% జరగటం వెస్ట్ బెంగాల్లో అనేటువంటిది అందరం కూడా ఆశ్చర్యపడినటువంటి విషయం. అయితే అక్కడ ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. టీఎంసీకి, బీజేపీకి నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. కాకపోతే ఏమన్నా అద్భుతాలు జరగచ్చు. అటు టీఎంసీ వచ్చిన అద్భుతమే, ఇక్కడ బీజేపీ వచ్చిన అద్భుతమే అనేటువంటిది 2 వెర్షన్లు ఉన్నాయి. అయితే తాజాగా ఏంటంటే ఈవీఎంల విషయంలో ఇప్పుడు మొట్టమొదటి నుంచి గత 2014 తర్వాత, ఇంచుమించు 2019 తర్వాత ఎలక్షన్స్ అన్నిటిలో కూడా బీజేపీ మీద ఒక ముద్ర ఉంది. ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేస్తారు అని, లేదా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని, ఇలా రకరకాల ఇది. ఇక ఇటీవల కాలంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అయితే దాన్ని ఒక ఉద్యమంలాగే ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఉద్యమం చేయటం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ఇది కానీ, నిరసన కానీ, తర్వాత అనేక విధంగా ఇప్పుడు సర్ అనేటువంటిది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని పేరు చెప్పి ఆ సర్ పేరు మీద అనేక మంది ఓటర్ల యొక్క ఇవిని తొలగించడం కానీ, ఓటు హక్కును తొలగించడం కానీ, ఇలా రకరకాలుగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎలక్షన్ కమిషను. ఈ సందర్భంగా మళ్ళీ తాజాగా వెస్ట్ బెంగాల్లో కూడా ఈవీఎంల చుట్టూ మళ్ళీ ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవీఎంల చుట్టూ ఒక రాజకీయ తుఫాన్ అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనటువంటి ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తం కావడం, అధికార పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ స్వయంగా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఈ పరిణామానికి చాలా తీవ్రతని తీసుకొచ్చింది. అర్ధరాత్రి వర్షం, గాలులతో కూడిన వాతావరణంలో రాజకీయ నాయకులు, పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా సిబ్బంది మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమ ప్రతినిధులు లేని సమయంలో స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను తెరిచి ట్యాంపరింగ్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, తమకు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచే బ్యాలెట్ బాక్సులను వేరు చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే రాత్రి 8 గంటల సమయంలో టీఎంసీ నేతలు కునాల్ ఘోష్, శశి పాండ్యా తదితరులు స్ట్రాంగ్ రూమ్ బయట ధర్నా చేపట్టారు. ఈ నిరసన అర్ధరాత్రి వరకు కొనసాగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మమతా బెనర్జీ స్వయంగా స్ట్రాంగ్ రూమ్ వద్దకు వచ్చారు. భారీ వర్షం మధ్య ఆమె రావటం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఆమె 3 గంటల పాటు అక్కడే ఉండి పరిస్థితిని పరిశీలించారు. మొదట్లో తనను లోపలికి అనుమతించలేదని, తర్వాత అనుమతించారని చెప్పేసి ఆవిడ చెప్పటం, ప్రాణాలకు తెగించి పోరాడతాం అంటూ కూడా మమతా బెనర్జీ సందర్భంగా స్పష్టంగా హెచ్చరించారు. ఈవీఎంలతో చెలగాటమాడితే ప్రాణాలకు తెగించి పోరాడతాం అని చెప్పేసి ఆయన చెప్పడం, అదే సమయంలో మేము చట్టాన్ని గౌరవిస్తాం, శాంతిని కోరుకుంటాం, కానీ అది మా బలహీనత కాదు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా చాలా గట్టి బలమైన సందేశం అని చెప్పుకోవాలి. దానికి బీజేపీ కూడా ప్రతిస్పందించి డ్రామా చేస్తోంది టీఎంసీ అనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు చేశారు. టీఎంసీ ఆరోపణలు పూర్తిగా ఖండించారు. ఇది కేవలం రాజకీయ నాటకం అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయం వల్ల ఈ విధంగా ప్రజల్లో సందేహాలు సృష్టిస్తున్నారు అని బీజేపీ అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుని సో వాళ్ళు పరిస్థితిని గమనించారు. ఇక ఎన్నికల సంఘం ఎలాంటి క్లారిటీ ఇచ్చిందంటే ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఎలాంటి అవకతవకలు జరగలేదు, అన్ని రాజకీయ పార్టీలకు ముందుగానే సమాచారం ఇచ్చాం, టీఎంసీ ప్రతినిధులు హాజరు కాలేదు, అందుకే ప్రక్రియ కొనసాగించామని చెప్పేసి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే మేము ఇది మాట్లాడుతున్నామని
టీఎంసీ నాయకులు చెప్పిన దానికి కౌంటర్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ టీఎంసీ ఆరోపణలకి ఆధారంగా చూపుతోంది. అయితే ఎన్నికల సంఘం ఏమంటుందంటే అది కేవలం బ్యాలెట్ బాక్సులను వేరు చేసే ప్రక్రియ మాత్రమే, ట్యాంపరింగ్ అనే అంశం లేదు అనేటువంటిది ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఫుటేజ్ వివాదం మరింత చర్చకి దారితీసింది. ఇక ఉద్రిక్త పరిస్థితుల్లో భారీగా పోలీస్ బలగాలు, కేంద్ర సాయుధ దళాలు మోహరించబడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. 3 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి కొనసాగి చివరికి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో 3 ప్రధాన వర్గాలు టీఎంసీ, బీజేపీ, ఎన్నికల సంఘం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రతి వర్గం తమ వాదనను ప్రజల ముందు ఉంచుతోంది. ఇది ఎన్నికల రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు పారదర్శకంగా ఉంది, ప్రజల్లో విశ్వాసం ఎలా పెంపొందించాలి, ఈవీఎంల భద్రతపై సందేహాలు రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్కతాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కే, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అసలు నిజం ఏమిటి అనేటువంటిది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటి అని అంటే, ఎన్నికల సమయంలో ప్రతి చర్య కూడా రాజకీయంగా భారీ ప్రభావం చూపుతుంది. మొత్తం ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువు ఏంటి అని అంటే ఎన్నికల కమిషన్. సో ఈ మధ్యన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఇలాంటి ఆరోపణలు చాలా వస్తున్నాయి. కానీ ఎన్నికల కమిషనరు ఎవరైతే ఉన్నారో, ప్రధాన ఎన్నికల కమిషనరు, ఆయన వీటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలను కొట్టివేస్తున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు విశ్లేషకుల్లో, రాజకీయ మేధావుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా సరే ఎన్నికల కమిషను అసలు ఎలాంటి ఇవి జరగట్లేదు, పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరం చాలా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.